లక్ష్మి ఈ ఊరు కలకల్లాడుతుండాలని నేను కోరతండా. అదే విధంగా ఈ ఊళ్ళో వాళ్ళందరికీ పాలివాళ్ళు నువ్వు కోరుకో, సరేనా? ఆంధ్రజ్యోతి తిరుపతి, విజయవాడ, హైదరాబాద్ పట్టణాల నుంచి వెలువడుతున్నది. 12 పేజీలు, 150 పైసలు. రుద్రయ్య, ముఖ్యమైన విషయం ఏదైనా ఉంటే ముందు చదవయ్యా. ఇంగ్లాండ్ రాణి ఆంధ్ర పర్యటన. చెంగు పట్టావు మావా మావా, పడుతుంది నీ వల్ల భామా భామా. పక్కనే ఉన్న సారా కొట్టు కాడ సోడా కొట్టిట్టుకున్నావు కదే, ఎడకెందుకు వచ్చినావే? నీళ్ళ కోసం వచ్చానయ్యా. ఏ మీ పేటలో నీళ్లు కనుకనా మా కాడికి వచ్చినావు? నీ నీళ్లు జోరుగా వస్తాయని. ఇటా చూడు, ఇంకో తర్వాత నీ పేటలో మళ్ళీ చూశాను, నీ నడుము విరగొట్టా జాగ్రత్త. నువ్వెప్పుడా పని చేస్తావా అని ఎదురు చూస్తున్నా. రుద్రయ్య, అది ఏ ఉద్దేశంతో మాట చెప్పింది నీకు అర్థమైందా? నీ మీద దానికి కన్నుపడింది. దాని గుణమే అంత. రాణే, నువ్వు మళ్ళీ నీళ్లు పట్టుకుంటా, అది పట్టుకుంటా, ఇది పట్టుకుంటా, నీ పేటకు వచ్చావో కాళ్ళు 2 విరగొట్టేస్తాను. ఏంటి అంశం అడగా పోవే. అంగం హరే పులక భూషణమాశ్రయంతి, భృంగాంగనేన ముకులాభరణం తమాలం. అమ్మా మహాలక్ష్మి. లక్ష్మి దామ్మా, దా దా దా. లక్ష్మి దామ్మా, అదే బా బా. లక్ష్మి దామ్మా, దా 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 దామ్మా, అదే దా దా. ఏమిటయ్యా ఒళ్ళు ఎలా ఉంది? ఎవరమ్మా నువ్వు? పాలరాతో చేసిన బొమ్మలా భలే తళతళాడుతున్నావే. యు ఇడియట్. ఐస్ ఫ్రూట్, గోల్డ్ స్పాట్, కోకో కోలా, ఫ్రూటీ, ఐ టు నో ఇంగ్లీష్, మై పేటలో చదువుకులోని రుద్రయ్య, మై సెల్ఫ్ ఎస్ఎస్సి. ఏటుండదే? ఏమా ఎందుకు నవ్వుతుండా? ఈ పాల రుద్ర ఏంటో నవ్వులాడైపోయిందా నీకు? చూడమ్మా, ఆవు పొదుగు మీద నీళ్లు చల్లి పాలు పితికారంటే మానేడు పాలు ఒకే ఒక కుక్కలో పెరగతా. నా దగ్గర రాంగా సలైక యబా పీస్ పీస్ సించేతనా. రుద్రయ్య, ఏం నమ్మగారు? అది మా అమ్మాయిరా, బెంగళూరులో చదువుకుంటోందని చెప్పాను చూడు. ఈ పిల్లేరా, ఇవాళ పొద్దున్నే వచ్చింది. దానికి నువ్వు తెలీదు. నువ్వు దాంతో మాటల్లో పడకుండా త్వరగా పాలు తీసివరా బాబు. లక్ష్మి, దగ్గరుండి పాలు తీసురావే. ఓ, నీ పేరు లక్ష్మీనా? మా ఆవు పేరు కూడా లక్ష్మిలే. నేను లక్ష్మి దాన్ని దీన్ని పిలిచినా, నువ్వు వచ్చినావు. ఇలా చూడమ్మా, నా మీద మిస్టేక్ లేదు, నీ మీదే మిస్టేక్. అదలా ఉంచు, త్వరగా వచ్చి పాలు ఇవ్వడమ్మా. లేటుగా వచ్చావేంటి? ఆవుతో కలిసి నైట్ షో సినిమాకి వెళ్ళానులే, అందుకే కొంచెం లేటు. ఏమిటి, మీ ఆవుతో సినిమాకి వెళ్ళావా?
అవును, గోమాతే మా కులమాత. ఆవులు చూడాల్సిన సినిమా అని చెప్పారు, అందుకే మా లక్ష్మిని తీసుకెళ్ళినా. ఏ పశువులు ఎక్కడైనా సినిమా చూస్తాయా? కిష్ణుడు పిల్లంగా ఊతే పశువులు ఉన్నాయని మీరు చెప్తే మేము నమ్ముతుండాము. మా ఆవు సినిమా చూద్దని మేము చెప్తే మీరు నమ్మరా? హాయ్, మా ఆవు గంటలు సప్పుడులాగే ఉంది మీ నవ్వు. లక్ష్మి దా మనం పోదాం. బా, బా. అడ్డడ్డడ్డడ్డ లక్ష్మిదా, ఏంది పాల కోసమా? సాయంత్రం నేను ఇంటికాడికి వచ్చి పాలు పితికే ఉండుగా. నేను ఇన్స్టిట్యూట్ లో కొత్తగా చేరాను. కొత్త కేసా? అవును, ఎందుకు అలా నిల్చుండా? ఓ, మనింటి పాలోడు ఈడ కూర్చొని టైప్ కొడతాడని ఆశ్చర్యపడతాడా? లేదు, మీ తెలివితేటలు చూస్తున్నా. తెలివి ఎందుకమ్మా దీనికే? పాలు తీయడము ఫింగర్ వరకే, టైప్ కొట్టడము ఫింగర్ వరకే. ఆడ నీళ్లతో కడిగి పొదుగు పట్టుకుంటాము, ఈడ పేపర్ పెట్టి టైప్ కొడుతున్నాము. ఆవులకేమో తెలగబెండి పెడుతున్నాము, ఈడ మెషిన్ కి టేప్ పెడుతున్నాము. ఆడ ఆవులకి కుడితి పెడతామా, ఈడ మెషిన్ కి ఆయిల్ పోతామా, అంతే కదా? ఏంది, ఎందుకు నవ్వుతుండవా? ఇంకో విషయం తెలుసా నీకు? మనం 10వ తరగతి ఫస్ట్ లో పాస్ అయ్యామా, అంటే SSC పాస్ అయ్యామా తెలుసా? వెరీ గుడ్. ఏంది నువ్వు దీనికే వెరీ గుడ్ అంటావా? నా స్పీడ్ ఎంతో తెలుసా? స్పీడ్ నిమిషానికి 40 వర్డ్స్. లోయర్ పాస్ అయిపోయినా తర్వాత అయ్యరే. అయ్యరా? అయ్యయ్యో, అపార్థం చేసుకోబాక. అయ్యరంటే అరువులు అనుకునేవో. అయ్యర్ పాస్ అయినాకనే పోస్ట్ ఆఫీస్ లో నాకు ఏదైనా ఉద్యోగం ఇస్తామన్నారు. ఏమయ్యా, నీకు ఉద్యోగం వస్తే లక్ష్మిని మర్చిపోతావు కదూ? ఏ లక్ష్మి సంగతే? అదే మీ ఆవు సంగతి. ఈ ఎట్ట మరుతానా చూడమా లక్ష్మి, నే కలెక్టర్ అయినా సరే, మంత్రి అయినా సరే, తెల్లారు నాకే ఒక సేరు పాలు పితికినాకనే డ్యూటీకి పోయేది. అయ్యా అయ్యా, మనం కాచిన సారా తాగి చాలా మంది ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారయ్యా. గాంధీనగర్ లో ఉన్న డాక్టర్ కృష్ణమూర్తి కదరా ఆసుపత్రి చీఫ్ డాక్టర్. నమస్కారం చేస్తున్నాడు, ఆడవాళ్ళు చూపిస్తున్నాడు. నర్సు కనపడితే ఏమ్మా బాగున్నావా? ఇక 2 రోజులే నీ ఆయుష్. చాప్టర్ క్లోజ్. నమస్తే డాక్టర్ సార్, హ్యాపీగా ఉన్నారా? కపాలి, మీరు చేసింది కొంచెం కూడా న్యాయం కాదు. కేవలం మీ ఒక్కరి స్వలాభం ఎంతమందిని బలి తీసుకుందో తెలుసా మీకు? కొంచెం తాగండి, కులాసాగా బతకండి అని చెప్తున్నానండి. నా మాటలు వింటే కదా. మీరు ఈ సంగతి 2వ కంటికి తెలియకుండా కప్పేయండి. అదంత సులభమైన పని కాదు. ఈ విషయం పత్రికల వాళ్లకో లేక మినిస్టర్ నోటీస్కో వెళితే నా ఉద్యోగం ఊడుతుంది. అంత దూరం పోనిస్తానా? విషమున్న సారా తాగి చచ్చారన్న రిపోర్ట్ ని మార్చి విషాహారం తిన్నారు, చచ్చిపోయారని ఒక రిపోర్ట్ రాసివ్వండి. రూట్ మార్చేయండి. పత్రికల వాళ్ళు మినిస్టర్లో వచ్చి బాడీని చూడబోతారా? కపాలి, అరవకండి సార్, మీకు బీపీ ఉంది. చచ్చేవాళ్ళు చస్తారు, మీరు బతకండి సార్. మీ అమ్మాయికి మెడికల్ కాలేజీలో సీట్ కావాలి. ఆ మధ్య గిరినగర్ ఫ్లాట్ ఏదో చూసారే మన కమల ఇంటి పైన, అవన్నీ నేను మాట్లాడతాను. పెట్టి తీసుకోండి సార్. ఇలా చూడండి, సినిమా నోట్లు కావండి, అన్ని ఒరిజినల్. లక్ష్మిని ముట్టుకోండి, ఆవిడ కోప్పడదు. బ్రతకడం నేర్చుకోండి సార్. అమ్మాయి వచ్చిన పని అయిపోయింది.
చూసారా ఇన్స్పెక్టర్, నేను చెప్తే నమ్మలేదే. ఇప్పుడు నా వ్యాపారం అంతా నాశనం చేశాడే, నేను చిరిగిపోయానా? అయ్యయ్యయ్యో! పట్టుకోండి, పట్టుకోండి. చూసారా ఇన్స్పెక్టర్, మీ ముందే మనమే చేస్తున్నాడే. వీడు కాచిన సారాలో విషం ఉన్నందువల్లే మా గుడిలో ఉన్న అమాయకులందరూ చచ్చిపోయారు. రాయ్ కపాలి! సారా కాచడం ప్రజా సేవరా? దీన్ని నమ్ముకుని 40 కుటుంబాలు బ్రతుకుతున్నాయి. చూడరా, రాయ్ రక్తపు గుడ్డితో పొట్టబోసుకునే 40 మంది బతకడం కోసం 400 కుటుంబాలను నాశనం చేశావు కదరా. ఆ పాప నిన్ను కట్టి కొడుపుద్దిరా. రాయ్! ఇన్స్పెక్టర్, పబ్లిక్ గా ఎవరిని కొట్టకండి. మన శత్రువు అయినా సరే నా కళ్ళ ముందు కొడితే నేను భరించలేను సార్. స్టేషన్కి ఈడ్చుకుపోయి మోకాళ్ళ జాయింట్లు తీసేయండి, నడవడం మర్చిపోవాలి. కీలి మీరు చేయండి. కపాలి, ఇవాళ ఏం చేయలేకపోయినా ఏదో ఒక రోజు నీకు బుద్ధి చెప్పకుండా వదిలిపెట్టుందా? రాయ్! నిన్ను విరిగి మీద పడిన భయము చందకు వీర పురుషునిలా. అయ్యయ్యో, సుభద్ర సుభద్ర, ఆ చీపురు కట్టెలా తీసుకురా, కట్టిబడిలా తీసుకురా. రా, కొట్టు కొట్టు ఏమిటండి, ఏమిటి? కొట్టు. చూడు చూడు, అది చూడు, అది నన్ను ఎలా చూస్తుందో చూడు. కొట్టు కొట్టు, అలా చూస్తావే. అయ్యయ్యో, ఆ చేత్తో తీయకు, కింద పడేసి కొట్టు. ఈ చిన్న బొద్దింకని చూసా భయపడుతున్నారు. ఇది సాధారణ బొద్దింక కాదు, మగ బొద్దింక సుభద్ర. మీరెలా కనిపెట్టారు? మీసాలు ఉన్నాయి చూడు. అరే రే 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 రే, బయట ఎక్కడ ఈ విషయం చెప్పకండి, నవ్విపోతారు. అయ్యయ్యో. నాన్నా ఏమిటి నాన్నా? కంగారు ఎందుకమ్మా? నాన్నా రుద్రయ్య లేడు. రుద్రయ్య రుద్రకి ఏమైంది? అతను పోలీసులు పట్టుకుపోయారట. అమ్మాయ్యా, ఇక అందరం తొందరగా కాఫీ తాగొచ్చు. మీరు ఊరుకోండి. సరే. ఎందుకు పట్టుకుపోయారే పోలీసులు? విషం కలిపిన సారా తాగి గూడెలో చాలా మంది చనిపోయారట. అందుకని ఆ సారా కాచే వాళ్ళతో ఈ రుద్రయ్య గొడవ పడ్డాట. దెబ్బలాట కేసులో లాకప్లో పెట్టుంటారు. కాదు, చెప్పేది వినండి. చెప్పు. ఆ సారా కాచే వాళ్ళ మాటలు విని పోలీసులు అతను పట్టుకుపోయారట. రామరామా, రుద్రయ్య మంచి కుర్రాడు కదే. అవునమ్మా. నాన్న మీరు ఇప్పుడు అర్జెంటుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగిందంతా చెప్పి రుద్రయ్యని జామీన్లో విడిపించాలి. పోలీస్ స్టేషన్ కా? నేనా? సరేలే, ఆయనకి పాపం చిన్న బొద్దింక చూస్తేనే భయం, కాకి చొక్కా చూస్తే ఇంకా భయం. ఈయన ధైర్యంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి జామీన్ ఇచ్చి రుద్రయ్య తేడం అయ్యే పనేమిటే? నోరు మూసుకోండి. సారా కాచే వాళ్ళ జోలికి పోకూడదు. సారా సామ్రాజ్యానికి పోలీసు వాళ్ళకి లక్షల కులకలు ఉంటాయి. అందులో మనం తలదూరిస్తే రోజు కేసులు కోర్టులు అంటూ కాళ్ళు అరిగేట్టు తిరగాలి. అందుకే చెప్తున్నా, నోరు మూసుకుని ఇంట్లో పడుండండి అని. ఒక సంగతి తెలుసుకోండి, ఒక పాలవాడి గురించి ఎంతసేపు మనం మాట్లాడుకోవటం వేస్ట్ ఆఫ్ టైం. ఇంట్లో పండి పోరా, నేనే పోతాను. అమ్మా, ఏమిటమ్మా టైం వేస్ట్ అంటూ వెళ్ళిపోయారు? ఆయన గుణమే అంతనుకో. మనం బెదిరిపోయేట్టు మాట్లాడతారా, ఆఖరికి ఆయనే బెదిరిపోతారు. నేను మీ నాన్న లవ్ చేసుకున్నప్పుడు నాకు తాళి కట్టడానికే బెదిరారు. నేనే ఆయన చెరచరా ఈడ్చుకుపోయి పెళ్లిపెట్ల మీద కూర్చోబెట్టి తాళి కట్టించుకున్నా. నువ్వు ఒక పని చెయ్యి, నేను చెప్పానని మన వకీల్ని తీసుకుపోయి రుద్రయ్యకి జామీన్ ఇప్పించు. మిగతా నేను చూసుకుంటా. బాబు రుద్రయ్య, రుద్ర, అయ్యా, నాకిప్పుడే ఈ సీమంతా అర్థమైందయ్యా. ఏం తప్పు చేశాడయ్యా నా బిడ్డ? ఎవరి కొంప చేశాడయ్యా? ఆడెముకలు ఇరగొట్టారే, నా కడుపు మండుతుందయ్యా. మీరు అసలు బాగుపడరయ్యా. నన్ను కొట్టడానికే నీకు అధికారం ఉంది. అమ్మా, ఇట్టాటి మనుషుల దగ్గర న్యాయం అడుగుతుండవు. పోలీసులకి 100 నంబర్ ఎందుకు ఇచ్చారో తెలుసా? 1 అనేది చట్టం, దాని పక్కనే ఉన్నాయే సున్నాలు, అవి చట్టంలో ఉన్న కంతల్లాంటివమ్మా. ఈ లోకంలో పాపాలు దోపిడీలు చేసినాళ్ళు ఆ కంతల్లోకి దూరి తప్పించుకుంటారు. నాలా మంచికి పోరాడే వాళ్ళేనమ్మా ఎప్పుడూ 1వ నంబర్లా నీతిగా ఉంటారు. ఇన్ని దెబ్బలు తినాన్ని పొగరేమి తగలేదే. కూర్చోండి సార్, మీరు కూర్చోండి. చిన్నపిల్లాడు వాడేదో తొందరపడ్డాడు, మీరు తొందరపడితే ఎలా? ఏమయ్యా, మీ అమ్మా నాన్న చెప్పారు నేను జామీన్ ఇవ్వడానికి వస్తే నువ్వు ఇలా చేస్తే ఎలా? సరే సరే రా. ఏమిట్రా నిశానియా? ఏంటయ్యా అంత మాట అంటారు? మా బ్యాట్ లో 4 ఇంగ్లీష్ బుక్కలు చదువుకోండి అక్కడేనయ్యా. నువ్వు పెట్టరా నాయన, అంత లోపు అయిపోయావా మీకు? చూడండి, గవర్నర్లా సంతకం పెట్టాడు, ఇప్పుడు ఒప్పుకుంటారా? గొడవలు జరిగిన చోట ఎప్పుడైనా నా కంట పడ్డావో ముందు నిన్నే లాక్కొచ్చి జైల్లో తోస్తాను. జామీన్ ఇచ్చి తీసుకురావా అంటే పోలీసు వాడు కొడుతుండే సినిమా చూసాడు చూస్తా. నువ్వు రారా నాయన, నువ్వేం దిగులు పడకు. మనమేం తప్పు చేశాం, మనకేందరా భయ?
ఏమిటి లేటు సార్ అది సర్లే కూర్చో. అందరూ మొదలు పెట్టండి. వెరీ గుడ్. చేతికి దెబ్బలు తగిలినా చాలా బాగా టైప్ చేసావు. లక్ష్మి దామ్మా దా దా రావయ్యా, ఇప్పుడే మా ఆయన నిన్ను నా తిట్లు తిట్టారు. బా బా ఓ ఓ అయ్యయ్యో, ఇదేమిటి ఒంటి నిండా దెబ్బలు? మందు మాకు ఏమైనా వేసావా? గవర్నమెంట్ ఆసుపత్రిలో వేయించుకున్నానమ్మా. గవర్నమెంట్ ఆసుపత్రిలోనా? అవి ఒక మందులేనా? నువ్వు ఇంట్లోకి రా, నేను మంచి మందు వేస్తాను. పాలు తర్వాత తీయచ్చులే. ఎవరెలా పోతే నీకెందుకురా ఈ ఊరు గొడవలన్నీ? ఏమ్మా, ఊళ్ళో జరిగే అన్యాయాలు ఆపాలంటే నాలాంటి ధైర్యం ఉన్న కొంతమంది ఉంటేనే కదమ్మా ఆడపిల్లలు భయపడకుండా ఇంట్లో నెమ్మదిగా నిద్రపోతారు. సుభద్రమ్మ గారు, ఆవుకి పాలు తీయాలంటే కాళ్ళకి బంధం వేయబళ్ళ. అది సర్లే, నువ్వు ఇలా అంటావు. ఇదంతా విని మావారేమన్నారో తెలుసా? రుద్ర ఇలాంటి చేతకాని పనులు చేసి చెడ్డ పేరు తెచ్చుకున్నట్టయితే ఇక పైన వాడి దగ్గర పాలే పోయించుకోవద్దని చెప్పారు. ఏమ్మా, ఉయ్యాలుగుతూ ఇంగ్లీష్ పేపర్ చదువుకుంటూ ఇంట్లో ఊసులాడుకునే వాళ్ళకి ఊళ్ళో జరిగే అన్యాయాలు అక్రమాలు ఎట్ట తెలుస్తాయి? అది సరిగ్గా లేదు, ఇది సరిగ్గా లేదు, పేపర్లో రాయిగానే పని అయిపోద్దా? దేనికైనా స్వయంగా డైరెక్ట్ గా దూరిపోవాలా, అప్పుడే అర్థం అవుద్ది. రుద్రయ్య, భలే కిలాడివే. తప్పేళ్లలో నీళ్లు పోసి అందరినీ మోసం చేస్తున్నావా? నీ పని చెప్తానుండు. లక్ష్మి, పాపం రుద్రయ్య చేతికి దెబ్బలు తగిలాయి. అంచేతి వాళ్ళు నేనే పాలు తీస్తాను. గొడవ చేయకుండా చెప్పినట్టు వినాలి. నిజమే, మా వారికి పేపర్ ఝాస తప్ప ఇంకెవ్వరి ఝాస ఉండదు. నువ్వో లోకం గురించి ఆలోచిస్తావు తప్ప నీ గురించి ఆలోచించవు. సరేలే, నాకు వంటిట్లో పనుంది. నువ్వు పాలు తీసి లక్ష్మికి ఇచ్చిపో. రేపు ఉదయం కాస్త త్వరగా వచ్చాయి, లేదంటే మా వారి కోపం వస్తుంది. ఊళ్ళో ఏ అన్యాయం జరగకుండా ఉంటే కరెక్ట్ గా వచ్చేస్తా. ఏమి, నీ అద్దెంటి పని మీద పోతున్నా కదా, నన్ను ఆపేందుకు? ఎందుకు ఆపుతారు? పెట్టుకోవడానికే బొట్ట. ఏమి, ఢిల్లీకి ఏదైనా నెగనెగలాడుతుండావే? ఈ బుట్ట నెత్తినెత్తుకు నువ్వు మొయ్యలేకపోతాడా? నన్ను నీ సొంతం చేసుకొని తొందరగా బిడ్డని అయ్యా, బరువు మొత్తాను. దానికి మరొకటి పట్టుకో. బాలే మగాడివే, ఎదురుగ్గా ఆడుతుంటే ఆ సైకిలే పట్టుకుంటావు, దిగవేంటి? నువ్వు ఆడదాను కదా, మోహిని పిశాచివి. నీకు మోగిని పిశాచి గురించి తెలియదయ్యా. మగాడిని పట్టుకుంటే చచ్చే వరకు వదలదయ్యా. ఏయ్, ముందు సైకిల్ వదలవే. నన్ను ఎక్కించుకొని నువ్వు ఆ రోడ్డు దగ్గర దింపుతానంటేనే వదులుతాను. సరేలే, నువ్వు వచ్చి కూర్చో. ఏమైందా? కూర్చుకుంటుంది. వదిలే, 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 పడదా. రాణి, రాణి, రేయ్, మర్యాదగా చెయ్యవదలరా. చెయ్యి వదలాలా? రేయ్, లోగడ సారా గొడవల్లో నా మీద ఎగిరిపడి పోలీసుల చేత దెబ్బలు తిన్నది మర్చిపోయావా?
ఎప్పుడు దీని విషయంలో కలగ చేసుకున్నావో కీళ్ళు వీరి చేస్తా. కోతల కొయ్యరా, సారా విషయంలో నోట్లు చల్లి తప్పించుకున్నావు, కానీ ఈ విషయంలో ఈలు ఖర్చు అంటోడా. నీ మోసాలు గీసాలు దించేత దండోరా అవుతా తెలుసా? ఏయ్, నా గురించి దండోరా వేస్తావా? నువ్వు చేసిన అన్యాయాలు పాపాలన్నీ ఈ ఊరు మొత్తం ఏందయ్యా, లోకం మొత్తం చెప్పేస్తాను. ఏయ్, ఆ రుద్రయ్య గారు అంట చూసుకుని మిడిసి పడుతున్నావా? ఈ రోజు తప్పించుకున్నావు, కానీ ఏదో ఒక రోజు వదలనే. శివా, నేను ఉన్నంత వరకు దీన్ని నువ్వేం చేయలేవు. పోరా పెద్ద మగళ కబుర్లు. నువ్వు ధైర్యం. లక్ష్మి లక్ష్మి, ఇలా చూడు, నేను చాలా మంచోండి. ఆ రాణి మోహన్ చూస్తాను నాకు మండుతుంది తెలుసా? అందుకే సైకిల్ మీద ఎక్కించుకుని ఊరేగించావా? నువ్వే చెప్పావు కదా ఎవరన్నా కష్టపడుతుంటే సహాయపడమని. ఆ అమ్మాయి చెప్పులు వేసుకోకుండా వెళ్తా ఉంటే అందుకని సైకిల్ ఎక్కించి కూర్చోబెట్టుకున్నావా? నేను కాదు, ఆ గాడిద ఎక్కి కూర్చుంది. నన్నేం చెప్పడావా? చూడు రుద్ర, ఇక మీద నీ నీడైనా సరే నా మీద తప్ప వేరే పిల్ల మీద పడకూడదు. నీ మీదొట్టు సుప్రీం హీరో చిరంజీవి సినిమా తీసుకుపోతా, సరేనా? చూడు లక్ష్మి, నాకు 2 కళ్ళు, మా అమ్మ ఒకటి, నువ్వు ఒకటి. నీ కోపం వచ్చిందనుకో నా కళ్ళు షేపే మారిపోతాయి. ఏబా, నువ్వు ఎప్పుడు ఇట్లా నవ్వుతూనే ఉండాలా. కండ చూసి గుండె చూసి కసిని చూసి ప్రేమిస్తాలే, అన్ను వేసి ఆటు వేసి చాటు చూసి జీవిస్తాలే. నీ తోడు వస్తా సందకాడ, నా తోడు నువ్వే అందగాడ. కొంగు చూసి రంగు చూసి పొంగు చూసి ప్రేమిస్తాలే, చోటు చూసి చాటు చూసి చొరవ చేసి పెనవేస్తాలే. బయటేసుకున్న సందమామ, వాటేసుకున్న వన్యభామ. ఊరుకో. ఏం లక్ష్మి, ఏమైంది? ఏం లేదు. పోకిరి రాస్కల్, కాళ్ళు తలచుకుంటే కూర్చోలేవా? ఏయ్ ఎరా, కాళ్ళు దొరదగున్నాయా? నా ఇష్టం, నా కాళ్ళు ఎక్కడైనా పెట్టుకుంటాను. ఆహా. అరే, గొడవ జరుగుతున్నట్టు వెళ్ళి చూడరా. హలో, పోలీస్ స్టేషన్. రుద్రయ్య, రా. ఓహో, మమ్మల్ని చూడగానే రౌడీలందరూ బుద్ధిమంతుల్లో నిల్చున్నారా? కానిస్టేబుల్, సందేహం ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్ళి వ్యాన్లో ఎక్కించండి. ఎక్కించండి, వీడి ముందు ఎక్కించు. నువ్వా రండమ్మా, 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 రండి, త్వరగా రండి. ఏమిటి అలా దిక్కు చూస్తారు? మిమ్మల్ని. నమస్కారం సార్. గుడ్ బాయ్, మర్యాదలో ఉన్నాడు. ఇంట్లో అంతా బాగున్నారా? పదవయ్యా, కబుర్లు పెట్టుకున్నావు పద. రండి రండి, త్వరగా రండి.
అబ్బా, నా పక్క నువ్వు లేనట్టయితే ఓసలని లెక్కడతా స్టేషన్లో ఉండేవాడిని. అవును, ఒక్క నిమిషం నువ్వు లేనందుకే నా పని ఇట్టా ఉందే. ఒకవేళ జీవితంలో నేను ఎప్పుడైనా మిస్ అయ్యానే అనుకో. రుద్ర, పరాచకాలు కూడా మాట అనొద్దు. తమాషకి మాడతాడా అంతే. ఆ మాటకే ఇంత దిగులు దేనికే? లక్ష్మి, బా బా బా. అదయ్యా. ఏమిటయ్యా నువ్వు పక్కన నేను కూర్చుంటే ఎక్కడో ఆలోచిస్తున్నావు? ఏం చేయను లక్ష్మి, నేను పాలు పోసేవాడిని, నువ్వేమో చదువుకున్న దానివి. మన పెళ్లికి ఇంట్లో ఒప్పుకుంటారా అని భయంగా ఉంది. చూడు రుద్రయ్య, ప్రేమలో పడ్డాక ఎన్నో అగ్ని పరీక్షలు వస్తాయి. నాకు మంచి ఐడియా వచ్చిందయ్యా. ఐడియానా? లక్ష్మి, బా బా బా. ఓయ్, నేనేమన్నా మీ ఆవును అనుకున్నావా? అలా దువ్వితేనే ఐడియాలు వస్తాయి. నా మాటిని రుద్ర. ఊరిడిచి పారిపోదామంట, దొంగ పెళ్లి చేసుకుందామంట. కాదయ్యా. ఓహో, ఆ రూట్ లో పోతున్నావా? ఏ రూట్లో? ఆ రూటు ఏ రూట్లోనయ్యా? నాకు తెలియలే. నా మాటిని రుద్ర. చాలా మంచి మనిషి మా నాన్న. అది మాత్రమే కాకుండా మా అమ్మా నాన్న కూడా మనలాగే లవ్ చేసుకుని ఆలు మగలయ్యారు. అందుచేత ధైర్యంగా నువ్వు మా ఇంటికి రా. మీ అమ్మాయి నేను లవ్ చేసుకున్నావు, పెళ్లి చేయండి అని అడుగు. ఓకే? ఏంటి? ఇలా పిల్లి మొగ్గలేస్తూ వచ్చి పిల్లని అడుగుతా. ఇలా నువ్వు ఇలా వచ్చి పిల్లని అడిగితే మా నాన్నే కాదు, ఊళ్ళో ఏ ఆడపిల్ల తండ్రి నీకు పిల్లని ఒప్పుకోడు. మరి ఎలా అడగాలి? చెప్తా విను. కాస్త వినయం ఉట్టి పడుతూ వచ్చి పిల్లని అడగాలి. చెప్పేశావు నువ్వు. రేపు వస్తా చూడు. మన వినయం చూసి మీ నాన్న అద్దరిపోవాలి. ఏరా, మన చేతిలో ఉన్న గుడ్డు మనం ఎప్పుడైనా తినచ్చరుకుంటే అందకుండా తప్పించుకుపోతుందిరా. ఒక్కొక్క ఆడదాన్ని పడ్డానికి ఒక్కొక్క టెక్నిక్ వాడాలి గురు. నేనెన్నో టెక్నిక్లు వాడానురా, దీనికి నిక్కెక్కువ. నిక్కున్న చోటే కిక్కుంటుంది గురు. కానీ ఆ రుద్రయ్య గాడు వచ్చి చెడగొట్టాడే. ఇవాళ పండగ గురు. మనం పండగ చేసుకోవాలి గురు. లింకు పెట్టండి గురు. ఆ, మనసుంటే మార్గం ఉంటుందంటారు. నాకు మనసు ఉంది, మార్గమే దొరకలే. ఒక పట్టు పడదామా? ఏయ్ రాణి, థూ, ఏందయ్యా నీ కొట్టుకు ఎదురుగా నే కొట్టు తెరిచానా? ఆంబోతలో నన్ను చూసి రెంకలెత్తనా? ఏ ఆడు పనికొచ్చాడా? ఈ కప్పాలని చూస్తే కన్నెరగా ఉంది, ఆ రుద్రయ్యని చూస్తే రవ్వలడ్డు తిన్నట్టుగా ఉంది. అతగాడి పేరు ఏడ్స్కయ్యా. ఏడ్సకయ్యా? ఏం భాష ఇదే? ఆ? లవ్వా? ఏమే, నా సారా కొట్టు ముందు కూటి కోసం కొట్టు పెట్టుకున్న కుక్కవి నన్ను చూస్తే మరుగుతావు, వాడొస్తే తోకాడిస్తావు. ఏంటి వాడికి నీకు ఉన్న కనెక్షన్? నాకిట్టమైన వాడుతున్నా మాట్లాడతాను, నాకిట్టమైన వాడుతావు. ఏం చేస్తావు చెప్పు. అది నీకెందుకు పోవయ్యా? అనుకున్నానే, నువ్వు నడువుకి సిల్వర్ బెల్ట్ కట్టుకుని సిల్క్ స్మితలా కొలుకుతూ పోతున్నప్పుడే అనుకున్నా ఆ ఏరియాకి నువ్వు నీళ్ల కోసం పోయావా? మన ఏరియాలో నీళ్ల కొర్రాడతో కులుకుదామని పోతున్నావే. మాటలు తూచి మాట్లాడయ్యా. నా సారా కొట్లో తూనికలు కొలతలేవే గాడిద, మాటలు తోసుకుంటావా? నిన్ను మొత్తంగా తోకనేస్తానే, నీ నడుము విరగొట్టకుండా వదిలిపెట్టనే. గురు పారిపోతుంది. వానెవరా, మనదే వంశం కషాయ వంశంరా. ఎందుకే ఇలా పరిగెత్తడం? ఒళ్ళంతా చెమటలు పట్టే ఆయాసపడుతున్నా? చెప్తే వినవు కదా, కొట్లోనే ఉండొచ్చు కదా. ఎక్కడికి పోతావే? గురు, ఇప్పుడు ఏం చేద్దాం? రుద్రయ్యని ఇది ప్రేమించిందిగా. అవును గురు. దీని బాడీని వాడి పేటలో పడేయి. మిగతాది నేను ఇన్స్పెక్టర్తో మాట్లాడతాను. మూగాడు గురు, వదిలే గురు. పోరా.
అదేమిటండి బీరువాలో ఉన్న నగలు బట్టలు అన్ని బయటికి తీశారు? పిచ్చి మొహమా, మనకున్నది ఒకే కూతురు కదా, దాని పెళ్లి కోసమని నగలు బట్టలు కొన్ని దాచిపెట్టాం కదా. నాకు ఎప్పుడు చూడాలనిపిస్తే అన్ని తీసి చూసుకుంటూ కూర్చుంటా. ముందు మంచి కుర్రాన్ని చూడండి. మంచి కుర్రాడా? ఆ. చూశానే, మంచి కుర్రాడు ఉన్నాడు, నా మనసులో ఉన్నాడు. ఆ సంబంధం కనుక మనకు ఖాయమైందంటే ఈ ఇల్లు తాకట్టు పెట్టైనా సరే లక్ష్మి పెళ్లి రంగరంగ వైభవంగా చేస్తాడు. పెళ్లి కొడుకు ఎవరండి? ఆ, చూసావా, పెళ్లి మాట మాట్లాడుతున్నప్పుడే గంట మోగింది. శుభశకునం, ఎవరొచ్చారో చూడు. ఏమండి, మీరన్నట్టు శుభశకునమేనండి. రుద్రయ్య పూలు పళ్ళు పట్టుకొచ్చాడు. రుద్రయ్య వస్తే లక్ష్మీదేవి వచ్చినట్టే. రావయ్యా. నాతో మన నూర్ మహమ్మద్ కూడా వచ్చాడండి. మీ ఇంట్లోకి రావడానికి వాడు కొంచెం సిగ్గుపడుతున్నా అండి, అందుకే బయట నుంచున్నా. మహమ్మద్ ఇంట్లోకి వస్తే తప్పు లేదు. ఈశ్వర్ అల్లా తేరేనామని చెప్పారు కదయ్యా, మనుషులందరూ ఒకటే. లోపల రండి. రే నూర్ మహమ్మద్ పదరా. ముందు నువ్వు వెళ్ళు, తర్వాత నేను భాయ్. వస్తున్నామండి. ఏమండి, రుద్రయ్య మెలికలు తిరుగుతున్నాడు. దాన్ని బట్టి మీకేం అర్థం అవుతోంది? వాడి చొక్కాలో చేమో ఎలుకో దూరు ఉండొచ్చు. అయ్యో, తమలపాకుల పళ్ళతో వచ్చాడు కదండి. అరే, మంచి పాయింటే. వాడు పండగ మామూల కోసం వచ్చి ఉంటాడు. ఏమో కాదండి, ఆ. నా ఉద్దేశం వాడు పెళ్లి మాట చెప్పడానికి వచ్చుంటాడని. కరెక్ట్ గా చెప్పారు అమ్మగారు, అందుకే వచ్చా. అయ్యో, పెళ్లి మాట ఎత్తితే ఎంత సిగ్గుపడుతున్నాడు. వాడు మొగాడు కదే, సిగ్గు ఆటోమేటిక్ వస్తుంది. ఆ. రుద్రయ్య, నువ్వు వచ్చేసరికి మేము పెళ్లి విషయమే మాట్లాడుకుంటున్నాం. నువ్వు పెళ్లి విషయం చెప్పడానికే వచ్చావు. ఏమండి, ఆ. మన లక్ష్మికి రుద్రయ్యకి చక్కని పొంతం చూసారా? విన్నావురా? రుద్రయ్య, ఏం పర్వాలేదు. నీ వివాహానికి నేనే పెద్దగా ఉండి భేషుగ్గా జరిపిస్తాను. చాలు కదా. ఆ మాట చాలండి. ఇంతకే పిల్లెవరో? ఇదేమిటి భాయ్, ఆయన రూటు మారుస్తున్నాడు. మావయ్య మనతో తమాషా చేస్తున్నాడు భాయ్. మావయ్య ఏమంటున్నాడే? అర్థం కాలా? నేను చెప్తానండి, మీ అమ్మాయి నేను దూతుంటా కదా. అది మీకి అమ్మాయిని లవ్ చేస్తున్నాడు, అందుకేనండి పిల్లని అడిగేదానికి వచ్చాం. ఏరా, నీకెంత ధైర్యం ఉంటే పళ్ళుల్లో పళ్ళు తమలపాకులు పెట్టుకుని నా ఇంట్లో అడుగుపెట్టి నన్నే పిల్లలు అడుగుతావు? సార్, లక్ష్మి అడగమంది. మా నాన్నగారు చాలా మంచోరు, జాతి అంతస్తులోనే పట్టింపు లేవు, నువ్వే ధైర్యంగా వచ్చి పిల్లలు అడగమని చెప్పింది. అందుకే నేను అడగొచ్చా. కావాలంటే లక్ష్మి నా మాట అడిగి చూడండి. అన్నెందుకు అడగటం? అది చెవులు పెట్టుకునే దుద్దుల నుంచి కాళ్ళకు వేసే చెప్పుల వరకు నేనే సెలెక్ట్ చేసి పెడతారా? అయితే మీరే నన్ను సెలెక్ట్ చేయండి మీ అల్లుడుగా. ఛే, నువ్వు నా కల్లుడుగా? ఆశ, అంతస్తా, కులవా, గోత్రమా ఏమున్నారా నీకు? చూడరా, నా కూతురు పెళ్లి కోసం నేను కొన్న నగలు బట్టలు, ఆ బట్టల విలువ చేస్తుందా నీ బతుకు? నా కూతుర్ని శ్రీమంతుడికి ఇచ్చి చేస్తారా? అష్టైశ్వర్యాలు ఉన్నవాడికి ఇచ్చి చేస్తే అది అందలం ఎక్కి తిరుగుతుందిరా. తన కన్న కూతురు సుఖంగా బ్రతకాలని నాలాంటి ప్రతి ఆడపిల్ల తండ్రి ఆశిస్తాడరా. నీలా పాలముకునే వాడికి ఇచ్చి చేస్తే అది పిడకల ముగ్గురు బతకాలరా. రేయ్, నా కూతురు బంగాళాలో ఉండాలి, ఏ శిఖరాల్లో తిరగాలి, అది నా లక్ష్యం. నీ వల్ల అవుతుందా? ఏమండి, నోరు మూసుకోవే. మన వేమన గారు ఏమన్నారో గుర్తుందా? ఉప్పు కప్పు రంబు ఒక్క పలికి రెండు అన్నారు. కాలికి దొడిగే చెప్పుకి కనకపు సింహాసనానికి తేడా తెచ్చుకోలేకపోయావు. అదే నువ్వు చేసిన తప్పు. ఎవరెవరిని ఎక్కడెక్కడ ఉంచాలో వాళ్ళని అక్కడే ఉంచాలి. ఆపండి సార్, ఉప్పు చెప్పంటూ మీకే మాట్లాడతా, మాకీ తెలియదా? మీకే బేటీని మా వాడు లేపుకొని పోయాడా? నిక్కా చేయండి అని మర్యాద అడిగాడు. నీకే కూతురు చేసుకోవడానికి ఏం మర్యాద కావాలియా? మాకు వాడు సార్ మరద్. ఏం మంచివయ్యా రే, నువ్వు మాట్లాడకరా. నీ కూతురు చేసుకోవడానికి ఏం కావాలయా? పెట్టెలకి పెట్టెలు నగలు కావాలా? కట్టల కట్టలు నోట్లు ఉండాలి, అంతే కదా? అవన్నీ తీసుకొచ్చి నీ నెత్తిన పోతాను. అప్పుడు నీ కూతురు నాకు ఇస్తా. నువ్వు తేవో ఎప్పుడు చూద్దాం. మాటదపో కదా. మాట పేపర్ మీద రా, సంతకం పెట్టాలంటావా? పోరా పోరా అంటుంటే. రుద్రయ్య, రుద్రయ్య. వదలరా. ఇదిగో పంతులు, ఈ రుద్రయ్య గురించి నీకు తెలియదయ్యా. సంజీవి తెచ్చిన హనుమంతుళ్ళ అనుకున్నది సాధించకుండా వదిలిపెట్టనయ్యా. నువ్వు అనవచ్చుడు డబ్బు నగలు అంతస్తు అవన్నీ సంపాదించుకొస్తానయ్యా, తప్పకుండా వస్తాను. ఒక్క మాటయ్యా, ఈ రుద్రయ్య గురించి నీకు తెలియదయ్యా. రుస్తుం రుద్రయ్య. కానీ ఒకటి, నువ్వు మాత్రం అన్నమాట మారకూడదు. మారావు రారా, వస్తానయ్యా, డబ్బుతో వస్తానయ్యా. పోరా, తప్పకుండా వస్తానా, డబ్బుతో వస్తాను. రుద్రయ్య, డబ్బు డబ్బు బోడి డబ్బు. నేను చచ్చిన వాడి పిల్లని మనం. డబ్బు తెస్తే నువ్వు నోర్మివే. డబ్బు తెస్తే పిల్లనిస్తానా? వాడి ఇక్కడి నుంచి పోతే చాలని డబ్బు అంతస్తు ముఖ్యమన్నాను. కులహీనుడికి నా పిల్లనిస్తానా? అది కాదు. పో లోపలికి. పో. ఎంత ఘోరం, అన్యాయంగా ఆడమట్టుకు చంపేశారే, పైగా శవాన్ని తీసుకొచ్చి అదే రోజులు మారిపోయినాయి. మీ అబ్బాయి పేరు రుద్రయ్యనా? అవునండి. ఇప్పుడు ఎక్కడున్నాడు వాడు? ఆడి సంగతి ఎందుకండి అయ్యా? ఒక దారుణమైన హత్య చేసి దాక్కున్నాడు. ఎక్కడ దాచి పెట్టావాడిని? హత్య నా కొడుకండి.
అయ్యయ్యో ఆడటాడి పాడు పనికి పోయే మనిషి కాదండి, కొంచెం చదువుకున్నాడండి. ఊళ్ళో ఎవరన్నా అడిగి చూడండి, చాలా మంచోడండి, నిజం చెప్తున్నానండి. సార్ కొట్టకండి సార్, నేను చెప్తాను. పొద్దున నూరు మొహమ్మద్ తో కలిసి సీతారామ గారి ఇంటికి వెళ్ళాడు. మన రుద్రయ్య ఆడకెందుకు పోయాడు? ఏమండి ఏమిటి? ఇలా రండి. ఏమిటిది? మన ఇంటికి పోలీసులు వస్తున్నారు. మిస్టర్ సీతారామయ్య మీరేనా? ఎస్ సార్. పాల వ్యాపారం చేసే రుద్రయ్య మీకు తెలుసా? రుద్రయ్య తెలుసు, మా ఇంట్లో పాలు పోస్తాడు. ఈవేళ వాడు వచ్చాడా? వచ్చాడు, ఓ పావు గంట క్రితమే వచ్చేళ్ళాడు. ఎందుకు వచ్చాడు? అది ఎందుకంటే కొంచెం చేబదులు కావాలని అడిగాడు. నేను నీకు అప్పివ్వను, నీకు అసలు డబ్బు విలువ తెలియదు అన్నాను. అంతే దాని కోపం వచ్చేసి నేను మీలా భాగ్యవంతుడినవుతాను, బోలెడంత డబ్బు సంపాదిస్తాను, నా గురించి మీకు తెలీదు అని ధామ్ ధూమ్ అంటూ. నువ్వు ఊరుకో, పోలీసు వాళ్ళ దగ్గర మాత్రం అబద్ధాలు ఆడకూడదు. గబాబా ఏదేదో వాగేసి కోపంతో వెళ్ళిపోయాడు సార్. ఓహో, భాగ్యవంతుడు కావాలని అడ్డదారి వెతుక్కున్నాడా? ఇన్స్పెక్టర్ గారు, మనిషికి ఎప్పుడైతే డబ్బు మీద ఆశ పుడుతుందో మనసు అడ్డదారి తొక్కుతుంది. కొంచెం మీరు ఊరుకోండి. ఇన్స్పెక్టర్ గారు, రుద్ర ఏం తప్పు చేశాడు? రాణి అనే అమ్మాయిని రేప్ చేసి చంపేసి ఆమె ఒంటి మీద ఉన్న నగలన్నీ కాజేసి పారిపోయాడు. అయ్యుండదు, వాడు చాలా మంచి కుర్రాడు. వాడు ఎప్పుడూ అలాంటి తప్పులు చేయడండి. మీకంటే వాడి మంచి చెడు మాకే ఎక్కువ తెలుసు. వాడి ఇక్కడికి వస్తే మాకు కబురు చేయండి. నాతో సవాల్ చేస్తాడా నా అపసన్నాసి? పిదపకాలం పిదప బుద్ధులు. అమ్మా, మన ఇంటికి ఎందుకమ్మా పోలీసు వాళ్ళు వచ్చారు? ఏముంది, ఆ రుద్రయ్యని వెతుక్కుంటూ వచ్చారు. పాలు పోసుకుని బతికేవాడు వాడికి ఎంత పవర్ కాకపోతే నువ్వేదో తమాషాగా ఉంటే అది నిజమని నమ్మి నా దగ్గరికి వచ్చి నేను పెళ్ళాడతానంటాడా? మనంత తెస్తాడు, వాడంత తెస్తాడు. నాన్న, ఏమిటి మీరంటున్నది? ఆ దౌర్భాగ్యుడు రుద్రయ్య పోసిన పాలు తాగిన పాపాన్ని ఏ నదికి పోయి కడిగేసుకోవాలో నాకు తెలియలా. లోకంలో ఉన్న అన్ని పాపాలకు వాడే ప్రతినిధి అనొచ్చు. నాన్న, ఇలా చూడు లక్ష్మి, నీ గుణం నాకు తెలుసమ్మా. నీ మనసులో ఎటువంటి కల్లా కపటం లేకుండా నువ్వు వాడితో మెలుగుంటావు. కానీ వాడు అపార్థం చేసుకున్నాడే. తను ఎలాగైనా డబ్బు సంపాదించాలన్న దుర్బుద్ధితో ఒక అమ్మాయిని చెరిపేసి చంపేసి నగలన్నీ దొంగిలించి ఊరు వదిలి పారిపోయాటమ్మా. తొడుక్కుని పరా, అది బాగా చిరిగింది. నేను వేసుకోను. నేను కుట్టేశారా? కుట్టడానికి చోట ఎక్కడుంది? ఇది వేసుకుంటావా లేదా? మరి మొండి మొత్తం పోమంటావా? ఇదిగోమ్మా, తీసుకోరా. నాకొద్దు. ఏ? మేము లేని వాళ్ళవి అయినా ముక్కు మొహం తెలియని వాళ్ళ దగ్గర చేయి చేసి మేమేం తీసుకోం. ఈ పట్టింపులు ఆత్మాభిమానం ఉండడం వల్లే ఇండియాలో 300 మంది దరిద్రులుగానే ఉన్నారు. ఏంట్రా బాబు, మీ అమ్మకి నేనెవరో ఏంటో ఆనవాళ్ళు తెలియలే, నువ్వు పోల్చుకోలా? నేనేరా రుద్రయ్యనే. రాయిట్రా, మూసుకోరా, అందరూ చూస్తున్నారు. ఏంటే? అవునయ్యా, ఊరంతా అనుకుంటున్నారు. నా కొడుకే. నాన్న, నాన్న, నాయనా, అమ్మా. విదేశాలు వెళ్ళిన ఊరు వాడ మెచ్చిన రాజా రాజా, అది లేని వాళ్ళు నేడు నీ పేరు తలచి
తలచి పాడని రాజా రాజా ఆదుకున్న అన్నవే కరుణలోన మిన్నవే మనసు ఉన్న దొరవులే పేదవాళ్ల సిరివిలే నువ్వే నీకై పెరిగేవులే మనసు మంచి పంచావులే నువ్వే నీకై పెరిగేవులే విదేశాలు వెళ్ళిన ఊరు వాడ మెచ్చిన రాజా రాజా సన్నదున్నోళ్లకు చిన్నోళ్లకు పెద్దోళ్లకు మంచోళ్ళకిన్నాళ్లకు కన్నీటి రాత లేదే లేదే కష్టాలు తీరేను అనుకున్నవల్ని బాగా బాగా ఈ వేళ సాగేను తీరని శోధనలెన్నో నా ఓటమి నీకు లేదన్నా బుద్ధుడు గాంధీ చెప్పిన మాట గుర్తు నీకే లేదంట ఉంటాను నీ వెంట గెలుపింక నీ వెంట చూడు విదేశాలు వెళ్ళిన ఊరు వాడ మెచ్చిన రాజా రాజా దరిరానిదే లేదులే నీ దారిలోనే అనుకున్న రీతి నీ బతుకు సాగాలిరా ఈనాడు నేను తల ఎత్తుకుంటూ నలుగురిలో సాగేనురా కలలు కన్నా చల్లని బతుకు నాకు వచ్చను ఇప్పుడురా కృషికి తగిన ఫలితం జనులు నేడు పొందక తప్పదురా సంతోష శిఖరాలే చూస్తాను ఇకపైన నేను విదేశాలు వెళ్ళిన ఊరు వాడ మెచ్చిన రాజా రాజా లేని వాళ్ళు నేడు నీ పేరు తలచి పాడని రాజా రాజా ఆదుకున్న అన్నవే కరుణలోన మిన్నవే మనసు ఉన్న దొరవులే పేదవాళ్ల సిరివిలే నువ్వే నీకై పెరిగేవులే మనసు మంచి పంచావులే నువ్వే నీకై పెరిగేవులే ఓ విదేశాలు వెళ్ళిన ఊరు వాడ మెచ్చిన రాజా రాజా లక్ష్మి ఏట్రా నాయనా అప్పుడే బయలుదేరావు అది మరి మా స్నేహితులు పక్కకి సరేలే నీకెట్టమని చక్కెర పొంగల్ చేసా కొంచెం తినిపోరా రుద్రయ్య యువరాను ఈ నేరస్తుల బోన్లో నిల్చున్న రుద్రనబడే రుద్రయ్య 2 సంవత్సరాలకు పూర్వం రాణి అనే తన ప్రియురాలిని ఒకరోజు తుచ్చమైన తన కామవాంఛకు ఇష్టపడలేదన్న కారణం చేత బలాత్కారంగా అనుభవించి హత్య చేయడం మాత్రమే కాకుండా ఆమె ఒంటి మీద ఉన్న నగలను దొంగిలించి ఊరి విడిచి పరారయ్యారు. నో సార్ నేను హత్య చేయలేదు. మిస్టర్ రుద్రయ్య మీ తరపున వాదించడానికి ఎవరైనా వకీలు నియమించుకున్నారా? నేనెందుకు సార్ వకీలు నియమించుకోవడం? నేను హత్య చేయలేదు సార్, నేను నిరపరాధిని సార్. మీరు హత్య చేయని నిరపరాధి అయినచో హత్య జరిగిన రోజు మీ తల్లిదండ్రులతో కానీ లేక ఆప్త స్నేహితులతో కానీ చెప్పకుండా ఎందుకు ఈ ఊరు విడిచి పారిపోయారు? మీరు హత్య చేయనట్లయితే గడిచిన 2 సంవత్సరాలు బట్టి కనీసం కన్నవారికి కూడా ఉత్తరం ఎందుకు రాయలేదు? సార్ అది వచ్చి మీరు జవాబు చెప్పలేరు. ఎందుకంటే ఆ రాణితో కలిసి మీరు చనువుగా తిరిగారనడానికి ఈ ఊళ్ళో బోలెడని సాక్ష్యాలున్నాయి. రాణి చెరచబడే హత్య చేయబడిందని చెప్పడానికి గవర్నమెంట్ డాక్టర్ మిస్టర్ కృష్ణమూర్తి పోస్ట్ మార్టం చేసి మెడికల్ రిపోర్ట్ దాఖలు చేశారు. అంతకు మించి మీరు రాణిని హత్య చేసి తిరిగి వస్తున్నప్పుడు స్వయంగా చూసిన సాక్షి
మిస్టర్ కపాలి గారు ఉన్నారు. యువరానర్, ఈ రుద్రయ్య రాణిని హత్య చేశారనే విషయం క్లియర్ గా తెలుస్తోంది. అందువల్ల ఈ కోర్టు వారు వీరికి ఎటువంటి దయాదాక్షిణ్యాలు చూపించకుండా న్యాయమైన శిక్షగా మరణశిక్ష విధించమని సవినయంగా కోరుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. లేదు సార్, నేను హత్య చేయలేదు సార్, నేను నిరపరాధిని సార్, నేను హత్య చేయలేదు. మీరు ఈ హత్య చేయలేదంటున్నారే, అది నిరూపించడానికి మీకేమైనా సాక్ష్యాలున్నాయా? నా కొడుకున్నాడండి. మోగాడు సాక్ష్యం చెప్తాడా? చెప్పు. బాబు, నేను చెప్పింది నువ్వు తిరిగి చెప్పు. పాపం ఎలా చెప్తావులే, నువ్వు మోగాడివి కదా. దేవుని సాక్షిగా నేను చెప్పేదంతా నిజమే, నిజం తప్ప అబద్ధం చెప్పను. బాబు, నువ్వెవరికీ భయపడవద్దు. నువ్వేం చూసావో అది నువ్వు ధైర్యంగా చెప్పు. ఆ రోజు ఏం జరిగిందంటేనండి, అదిగో ఆ కపాలికేరే రాణిని చంపేశారు. అయ్యా, నేను ఆ రోజు మూగాళ్ళ నటించినట్లయితే నన్ను ఈ రోజు మీరు ప్రాణాలతో చూసుండ్రు. మా రుద్రయ్య చాలా మంచివారు, ఆయన ఏ తప్పు చేయలేదు, ఆయన్ని వదలేండి అయ్యా. యువరానా, ఇదొక తప్పుడు సాక్ష్యం. మూగవాడిలా నటించి తప్పించుకున్నానని చెప్పే వీడు ఇప్పుడు కోర్టులో చెప్పేది మాత్రం నిజమని ఎలా నమ్మగలం? పైగా వీడు రుద్రయ్య ఉండే పేటకు చెందినవాడు. ఈ హత్యా నేరం నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశంతో ఆ రుద్రయ్య వీడిని సాక్షిగా ఏర్పాటు చేశాడని నిస్సందేహంగా చెప్తున్నాను. అమ్మాయ్యా. యువరానర్, ఈ కేసు గురించి కొన్ని నిజాలు చెప్పాలనుకుంటున్నాను. ఎస్, ప్రొసీడ్. దేవుని మీద ప్రమాణం చేసి నేను నిజమే చెప్తాను. యువరానర్, ఆ రోజు కూడా నేను దేవుని మీద ప్రమాణం చేసిన అబద్ధం చెప్పడానికి కారణం భయం సార్. నా ప్రాణం పోతుందనే భయం. కానీ ఇప్పుడు ధైర్యంగా నిజం చెప్పాలని రావడానికి కారణం ఈ చిన్న పిల్లవాడే. పట్టడి మెతుకుల కోసం వీధుల్లో కాగితాలు పోగు చేసుకునే కుర్రాడు తన ప్రాణం పోతుందేమోనన్న భయం లేకుండా ధైర్యంగా మాట్లాడగలిగినప్పుడు ఎంబీబీఎస్ చదివి డాక్టర్ డిగ్రీ పుచ్చుకొని వృత్తికి ద్రోహం చేయకూడదని సత్య ప్రమాణం చేసిన నేను ఆ రోజు ఫాల్స్ సర్టిఫికెట్ ఇచ్చాను సార్. సార్, నిజమైన సర్టిఫికెట్ ఇదిగో సార్. ఇది అనుక్షణం నా పాకెట్లో పెట్టుకొని నేను చస్తున్నాను సార్. కొంపలు కూల్చే ఈ దుర్మార్గుల కోసం నేను అనుదినం ఇలా చావటం కంటే ఈ రోజు నిజం చెప్పేసి ఒకేసారి హాయిగా చనిపోదామనుకున్నాను. ఎస్, రాణిని కపాలియే రేప్ చేయడానికి ప్రయత్నించి చంపేశాడని నిరూపించే పోస్ట్ మార్టం రిపోర్ట్. ఈ కేసులో ఒక కొత్త మలుపు ఏర్పడింది. హత్యని కళ్ళారా చూసిన ఒక పిల్లవాడి సాక్ష్యాన్ని డాక్టర్ కృష్ణమూర్తి గారి పోస్ట్ మార్టం రిపోర్టుని ముఖ్య సాక్ష్యాలుగా ఎంచి రుద్రయ్య నిరపరాధని విడుదల చేస్తున్నాను. అబద్ధపు సర్టిఫికేట్ ఇచ్చిన డాక్టర్ మీద, హంతకుడిని నిరూపించబడిన కపాలి మీద ప్రత్యేకమైన విచారణ సాగుతుంది. అంతవరకు కపాలిని ఖైదు చేసి చెరలో ఉంచమని ఉత్తర్వులిస్తున్నాను. సార్, వస్తున్నా వస్తున్నా. వాట్ మిస్టర్ సీతారామయ్య, హౌ ఆర్ యు? అయ్యో, పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఈయనెవరు? మీరెవరో నాకు తెలియలేదే. నేనెవరో తెలియలే? ఆహా. ఎన్నేళ్ల ఫ్రెండ్షిప్ సార్ మంది, మీకు మతి మరుపు ఎక్కువ అండి. అయ్యో, నాకు మతిమరుపు అన్నమాట నిజమే, కానీ దేవుడు సాక్షిగా మీరెవరో నాకు తెలియలేదు. నాకు తెలుసు, మీరు అబద్ధాలటంలో పెద్ద చెయ్యి. లేదంటే డబుల్ గ్రాడ్యుయేట్ అని అబద్ధం చెప్పి సుభద్రతయ్య గారిని పెళ్లి చేసుకునేవారా? సుభద్ర పేరెత్తున్నాడే. సుభద్ర మీకు తెలిసేమిటి? అదేం ప్రశ్న సార్? ఇటండి సార్. పర్వాలేదు, రండి సార్. పర్వాలేదు, రండి సార్. పర్వాలేదు. ఇప్పుడు చెప్పండి. నేను చిన్న బిడ్డగా ముద్దుగా బొద్దుగా ఉన్నప్పుడు మీ ఆవిడ నన్ను పిలిచి ఒళ్ళో కూర్చోబెట్టుకుని చెక్కిళ్ళు గిల్లి ఇచ్చి ముద్దులు పెట్టుకునేవారండి. ముద్దులా? నమ్మకం లేదా? ఇప్పుడు ఆవిడ పిలవండి, అమాంతంగా నన్ను వాటేసి. వద్దు చాలే, అప్పుడైతే పర్వాలేదు, ఇప్పుడు మంచిది కాదు. ఓ పని చేయండి, అత్తయ్యని పిలవండి. అయ్యో, మీరు కొట్టకుండా మాట్లాడలేరా? అత్తయ్య, సుబ్బు, గిలకట్టి పిలుస్తాను. సుబ్బు, సుబ్బు. ఏమిటండి, ఇంట్లో మళ్ళీ బొద్దింకేమన్నా చూసారా? ఎందుకా కంగారు? ఏం సుబ్బు, ముద్దుగా బొద్దుగా ఉన్న చిన్నపిల్లాన్ని నువ్వెప్పుడైనా చెక్కిలి గిల్లి ముద్దులు పెట్టుకున్నావుటా? ఏమిటి మీరు ఇలాంటి పిచ్చి ప్రశ్నలు వేస్తారు? చిన్నపిల్లలు ముద్దుగా బొద్దుగా ఉంటే చెక్కిలి గిల్లి ముద్దు పెట్టుకోరు? వాడు చెప్పింది కరెక్టే. ఎవరు చెప్పిందండి? ఒకడు సూటు కోటు అన్ని వేసుకుని టిప్ టాప్ గా వచ్చాడులే. వస్తే? నువ్వు తెలుసన్నాడు, నేను తెలుసన్నాడు, కానీ వాడెవడో నాకు తెలియలే. మీకు అన్నిట్లో మతి మరపు ఎక్కువ కదా. కరెక్ట్, ఇదే మాట వాడు అన్నాడు. ఏమిటి వాడు వాడు వాడు? ఎవడు వాడు? సుబ్బు, నువ్వు వెళ్ళకు.
వాడికి చెడ్డ అలవాటు అవుతుంది. ఏమిటి? కొట్టి కొట్టి మాట్లాడతాడు. కొట్టి కొట్టి మాట్లాడతాడా? ఉండండి, నన్ను కొట్టాడేమో చూస్తాను. నా గుంప తీస్తా ఉంటే, "ఏయ్ సుబ్బు, అత్తయ్య 25 సంవత్సరాల దాంపత్య జీవితంలో ఒక కళంకం ఏర్పరచుకు బాబు. చేయి ఇవే. ఎవరు మీరు? అదేమిటత్తయ్యా నన్ను చూసి అలా అంటున్నారు? కోటప్పకొండ తిరణాలలో ఆ తొక్కిసలాటలు మీరు ఇరుకుని నలిగిపోయారు కదా, అప్పుడు నేనే కదా వాటేసుకుని మిమ్మల్ని బయటికి తీసుకొచ్చాను. అవును, అది మీరేనా? వీడికోడు పుడక మళ్ళా కొట్టాడే. సుభద్రమ్మ గారు మీరు ఎప్పుడు కన్నెపిల్లలాగే ఉంటారే, ఆ రహస్యం ఏమిటో కాస్త చెప్తారా? ఆ రహస్యం ఏంటో నేను చెప్తాను, దాని దగ్గరికి పోకయ్యా. దానికి కారణం ఏమి లేదు, కరెక్ట్ గా మేము ఒకే పిల్లని కన్నాం. ఫ్యామిలీ ప్లానింగ్ అయ్యా, అందుకే మా ఆవిడ ఎప్పుడు కన్నె పిల్లలా ఉంటుంది. ఏం సుబ్బు? ఏమిటండి మనం చేసే పనులనే అబ్బాయి చెప్పడం దేనికి? వాడు అబ్బాయో బాబాయో తెలియటం లేదే. అమ్మో, వీడికి చెయ్యి మహాదోడా. ఇలా చూడండి, దేవుడు సాక్షిగా మీరెవరనేది మా ఇద్దరికీ తెలియలేదు. దయుంచి మీరెవరో చెప్పేసేయండి. ఏమిటంటే దాన్ని కొట్టకు, నన్ను కొట్టు, నన్ను కొట్టు, నన్ను కొట్టు. ఎముళ్ళ ఉన్నాడు. ఎవరండి? నేనెవరైతే ఏంలేండి, నా వేష భాషలు చూస్తుంటే మీకేమనిపిస్తుంది? ఆస్తి అంతస్తున్న గౌరవమైన కుర్రాడు అనిపిస్తోంది. దట్స్ గుడ్. చూసారా, ఇందులో ఎన్నో లక్షలున్నాయి. ఇదేమిటో తెలుసా, నేను దుబాయ్లో ఉంటున్న పాష్ బంగ్లా, 20 బెడ్రూమ్స్ ఉన్నాయి, ఆల్ ఏసీ. ఏ రూమ్ లో కావాలన్నా పడుకోవచ్చు, ఏ రూమ్ లోంచైనా వెళ్ళిపోవచ్చు. బై బాయ్ బాత్రూమ్స్ కూడా ఏసీయే. ఇదేమిటో తెలుసా, కార్. నో, ఏసీ కార్, ద మోస్ట్ లగ్జరియస్ కార్ ఇసుజు. నోరు తిరగడం కదా, కంపెనీ వాళ్ళు కొనిచ్చారు. ఇంకో సంగతి చెప్పనా, అక్కడ నా బంగ్లాలో వంటలు చేసేవాళ్ళు 3 ఉన్నారు. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్. ఏ ఐటెం కావాలన్నా చేసి పెడతారు. ఏమిటబ్బా, భోజనాల విషయంలోనే ఇన్ని ఐటెంలు ఉన్నాయా? మీ ఉద్యోగానికి పొజిషన్ కి ఎంతమంది నౌకర్లనైనా మీరు పెట్టుకోవచ్చు. ఇస్ ఇట్? ఇప్పుడైనా తమరెవరో తెలుసుకోవచ్చా? అవును, చెప్పండి. ఏ మామా, నేనెవరో తెలియలే? నేనే పాలు రుద్రయ్యనే. మీకు రోజు పాలు పోసేవాడు కదా, తెలియలే? రుద్రయ్యవన్ మీరు? ఆ రుద్రయ్యనే. ఆ రోజు మీరు కోరినట్టుగా నేను ఇప్పుడు వచ్చాను. ఇదేమిట్రా, ఇంత షార్ట్ టైంలో ఇంత డబ్బు ఎలా సంపాదించాడనా? నీ విధి నువ్వు చెయ్యి, ఫలితానికి ఎదురు చూడొద్దు అని భగవాన్ శ్రీకృష్ణ పరమాత్మ గీతలో ఉపదేశించారు. అది నేను మర్చిపోలేదు. నా విధిని నేను చేశాను, ఫలితాన్ని ఆయన ఇచ్చాడు. మీరు కోరిన అంతస్తుతో వచ్చాను. ఇప్పుడు అడ్డే ఉంది, పెళ్లి చేయొచ్చుగా. లక్ష్మి పిలవండి. నేనే పిలుస్తాను. లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి. ఓ, ఇలా పిలిస్తే నువ్వు మొహం చూపించవా? మన భాషలోనే పిలవాలా? లక్ష్మి, బా బా, లక్ష్మి, దా దా. లక్ష్మి, కన్న కలలు ఫలించని ఎందరో కన్నె పిల్లల ఇష్టం లేని వాడికి ఇల్లాలే జీవోత్సవంలా జీవితం సాగిస్తోంది. ఏమయ్యా, నువ్వు మనిషివేనయ్యా? ఉన్నత కులంలో పుట్టావని, ఆడిన వాడు తప్పవని నేను నమ్మాను. కన్న తల్లిని, ఉన్న ఊరిని విడిచిపెట్టి ప్రేమించిన ప్రేయసి కోసం అజ్ఞాతవాసం చేసి డబ్బు సంపాదించానయ్యా. రామాయణం రాసిన వాల్మీకిదే కులం, సప్త ఋషులదే కులం. కులం ముఖ్యం కాదయ్యా, గుణం. అదేనయ్యా మనిషి విలువను పెంచేది. ఈ రుద్రయ్య రోషం ఉన్నవాడయ్యా. నీకు తగిన అంతస్తుతో వచ్చి పిల్లని అడుగుతానని ఆ రోజే నీకు చెప్పాను. చెప్పింది నేను చేశాను, కానీ నువ్వు మారేవయ్యా. మేము లేని వాళ్ళమే, మాట కోసం ప్రాణం ఇస్తాం. అన్న మాట కాపాడుకోలేకపోయినట్టయితే నాలుగు పిక్కుని చస్తామయ్యా. వస్తానయ్యా. మిస్టర్ సీతారామయ్య, ఐ థాట్ యువర్ ఎ జెంటిల్మన్. నో, యు ఆర్ నాట్ ఎ జెంటిల్మన్.
You are an uncivilized, uncultured, and selfish brute. I mean it. Yes, I do mean it. ఇడియట్. థ్యాంక్ యూ సార్. సార్ నిద్ర వస్తుంది. ఓ మై గాడ్, నేను ఇంటికి వెళ్తాను. వద్దు సార్, ఈ స్థితిలో మీరు కార్ డ్రైవ్ చేయదు. డాక్టర్కి చూపించి మిమ్మల్ని ఇంట్లో డ్రాప్ చేస్తాను. ఓకే రండి. రండి, ఇదే మా ఇల్లు. సార్ నేను వెళ్ళొస్తానండి. కూర్చోండి సార్. ఏమిటం తొందర? మేలు చేసిన వాడిని మర్చిపోకూడదు అంటారు. మీరు నా ప్రాణాలే కాపాడారు. అంతలోనే వెళ్ళిపోతానంటారేమిటి? ఒక కప్పు కాఫీ తాగి వెళ్ళొచ్చుగా. ఓకే ఓకే. ఏమాయ్, ఒక కప్పు కాఫీ తీసుకురా. ఏమిటో అక్కడ ఆగిపోయావు? ఇలా రా. షీఈ్ మై వైఫ్. పేరు లక్ష్మి. ఎవరో తలుచుకుంటున్నట్టున్నారు. తాగండి. ఏమిటండి దెబ్బెలా తగిలింది? లక్ష్మి, ఈవేళ పెద్ద గణం నుంచి బయటపడ్డాను. దేవుళ్ళ ఈయన వచ్చి కాపాడకపోతే అక్కడే క్లోజ్. పాపేట్స్ చూడు. నేను వస్తానండి. ఏమిటి సార్, మీరు ఇక్కడ ఉండటానికి ముళ్ళ మీద కూర్చుంటే ఇబ్బంది పడతారు ఎందుకు? ఈవేళ సాయంత్రం నా డాక్టర్ బర్త్డే పార్టీ అయ్యేంత వరకు ఉండి మీరు భోంచేసి వెళ్ళాలి. నాకు ముఖ్యమైన పని ఉందండి. నో 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 నో, మీరు ఇక్కడ ఉండక తప్పదు. ఓకే? ఎందుకు ఏడుస్తోంది? రామ్మా, నా బంగారు ఊరుకోమ్మా. దై, 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 ఏమ్మా? ఏమైంది? కడుపులో ఏమైనా బాగాలేదా? అమ్మ కదూ ఏడోకరా బంగారు కొండ కదూ ఏడోకరా. ఏయ్, ఏమిటే గోల? దాన్ని పాలిచ్చి సంపాదించకూడదు? ఇంత క్రితమే పాలిచ్చానండి, అయినా ఏడుపు మాండల్లా. శని ప్రాణాలు కొరికి తింటారు పుట్టి. రండి. ఏవే లక్ష్మి, పాలు తాగినా ఎందుకు ఇలా గుక్క పెట్టి ఏడుస్తోందో అర్థం కాలేదే. ఇలా ఇవ్వు ఇవ్వు. ఊరుకోమ్మా. చిన్ని చిన్ని చిలక సన్నజాజి మొలక, చిన్ని చిన్ని చిలక విరిసే సన్నజాజి మొలక, చిన్ని చిన్ని చిలక విరిసే సన్నజాజి మొలక, చిట్టి చిట్టి తల్లి చెబుతా కొత్త పలుకులమ్మా, చిట్టి చిట్టి తల్లి చెబుతా కొత్త పలుకులమ్మా, చిన్ని చిన్ని చిలక విరిసే సన్నజాజి మొలక, చిన్ని చిన్ని చిలక విరిసే సన్నజాజి మొలక. పచ్చని ఆకులలో ఎన్నెన్నో పావులు చేరేను, పాలను తాగుతూనే ఎందుకో విషాన్ని కక్కేను, నీవు పెరిగాక ఈ నిజం నీకు తెలియనమ్మా, సాగే కాలములో ఇవి ఏ దాగిన వింతలమ్మా, ద్రోహములైనాడు ఎంతో పెరిగెను చిట్టమ్మా, శోధనలే కోటి రేపు నీకే ఎదురమ్మా, జీవితమే
సాగునమ్మా చిన్ని చిన్ని చిలక విరిసే సన్నజాజి మొలక చిన్ని చిన్ని చిలక విరిసే సన్నజాజి మొలక చిట్టి చిట్టి తల్లి చెబుతా కొత్త పలుకులమ్మా చిట్టి చిట్టి తల్లి చెబుతా కొత్త పలుకులమ్మా చిన్ని చిన్ని చిలక విరిసే సన్నజాజి మొలక చిన్ని చిన్ని చిలక విరిసే సన్నజాజి మొలక నవ్వుల చాటులలో ఎన్నెన్నో తీరని మోసాలు ప్రేమల నీడలలో ఎన్నెన్నో మారని ద్వేషాలు చల్లని వెన్నెలలో నిలిచే ఆరని చీకటులు పువ్వుల గుండెలలో ముళ్ళు ఉన్నవిలే తల్లి పాడులోకమమ్మా ఇది ఏ జీవిత పాఠమమ్మా చల్లని మాటలతో నామది జోలలు పాడెనమ్మా జీవితమే ఈ విధమే సాగునమ్మా చిన్ని చిన్ని చిలక విరిసే సన్నజాజి మొలక చిన్ని చిన్ని చిలక విరిసే సన్నజాజి మొలక చిట్టి చిట్టి తల్లి చెబుతా కొత్త పలుకులమ్మా చిట్టి చిట్టి తల్లి చెబుతా కొత్త పలుకులమ్మా చిన్ని చిన్ని చిలక విరిసే సన్నజాజి మొలక చిన్ని చిన్ని చిలక విరిసే సన్నజాజి మొలక చిట్టి చిట్టి తల్లి చెబుతా కొత్త పలుకులమ్మా చిట్టి చిట్టి తల్లి చెబుతా కొత్త పలుకులమ్మా నేను వస్తానండి. ఓకే. రుద్రయ్య ఒక్క నిమిషం ఇలా వస్తావా బాబు? రుద్రయ్య ఇవి నీ చేతులు కావు, కాళ్ళు అనుకో నాయన. అంత మాట ఏమిటమ్మా? ఒక తల్లి ఇంతకంటే ఏం చేయగలదు నాయన? నువ్వు మా లక్ష్మి కల్లా కపటం లేకుండా ప్రేమించుకున్నారని నాకు తెలుసు. ఆస్తి అంతస్తులు ఉన్న దురభిమానంతో ఆయన మిమ్మల్ని వేరు చేసి తన గౌరవం కోసం లక్ష్మిని ఇంటి కోడలి చేశారు. ఆ విధికి తల వంచి అది ఇంట్లో కాపురం చేస్తోంది. మీ ప్రేమ కథలన్నీ దాని మొగుడికి తెలిస్తే దాని బ్రతుకే పాడైపోతుంది బాబు. భయపడకండమ్మా. మీ అమ్మాయి ఇంట్లో ఉందన్న విషయం నాకు తెలిసినట్టయితే నేను ఇంటి గుమ్మం కూడా తొక్కేవాణ్ణి కాదు. నేను విదేశాల్లో ఉంటున్నప్పుడు లక్ష్మికి వివాహం అయిందన్న విషయం నాకు తెలిసినట్టయితే నేను ఈ ఊరికి కూడా వచ్చేవాణ్ణి కాదు. అమ్మా, లక్ష్మి మెళ్ళలో తాళి కట్టాలని ఆశపడ్డాను. ఆ భాగ్యం నాకు దక్కలేదు. కానీ ఈరోజు ఆమె తాళినే కాపాడాను. అమ్మా, నేనిప్పుడు ఒక జీవోత్సవాన్ని. ఇక పైన నా నీడ కూడా ఇంటి మీద పడదు. వస్తానమ్మా. అమ్మయ్యా. ఆగండి. ఈ ఇంట్లోకి రావడానికి మీకు అవమానంగా లేదు? అల్లుడు. ఏమిటి? మీ అల్లున్నా? నేనా? మిస్టర్ సీతారామయ్య, ఏమిటల్లుడు? మర్యాదగా ఇంట్లోంచి బయటికి పండి. నేను మీ కొడుకై ఉండి నా పెళ్ళం మరొకరిని లవ్ చేసుంటే అప్పుడు ఆ పిల్లలు మీరేం చేసుంటారు? కట్టు బట్టలతో ఇంట్లోంచి బయటికి తరివేసి ఉంటారు.
అదే పని నేను చేయకూడదని మీరు అనుకుంటే ఇకపై ఈ ఇంటి గుమ్మం కూడా మీరు తొక్కకూడదు. అవుట్. ఐ సే గెట్ అవుట్. కలగంటున్నావా? అదే ఆ రుద్రయ్య చేతుల్లో నలిగిపోతున్నట్టు కలగంటున్నావా? మీ తిరుగుళ్ళన్నీ నేను తెలుసుకున్నాను. ఎలా తెలిసిందనా? నీ అమ్మ మూలంగానే. మర్యాదగా చెప్పు, మీది వట్టి అనురాగమేనా లేక తప్పులు గిప్పులు జరిగాయా? కానీ అది నమ్మటానికి నేను సిద్ధంగా లేను. నిన్ను మీ వాళ్ళతో పాటు బయటికి తరివేసి ఉండేవాణ్ణి. ఈ బిడ్డ మొహం చూసి ఊరుకున్నాను. నువ్వు చేసిన తప్పు నలుగురికి తెలిస్తే ఏ నేరం చేయి నీ బిడ్డ జీవితం పాడైపోతుంది. అందుచేత నేను నీ ఇంట్లోంచి బయటికి తరవకుండా ఊరుకున్నాను. ఈ రోజు నుంచి ఇంట్లో నువ్వు పని మనిషి మాత్రమే. మళ్ళీ నీ మాజీ ప్రియుని కలుసుకున్నావని నాకు తెలిసిందో డైవర్స్. అర్థం కాలా? విడాకులు. మధ్యప్రదేశం 10 సార్లు చూసినా మళ్ళీ చూడాలని ఉంటుందిరా. ఆహా, ఏమందంరా. ఒరే, ఆ నిమ్మకాయలు పుట్టింది చూడు, కొంచెం పైన పెట్టుంటే ఎంత అందంగా ఉంటుందిరా. మీరంటున్నారు, నేను కమ్మని కలలు కంటూ చూస్తున్నాను రా. ఈ నిమ్మకాయలు ఎందుకు కొంటున్నారా? అయ్యో, ఒంట్లో ఉన్న వేడి తగ్గడానికి. సార్, కొంచెం అగ్గి పెట్టిస్తారా? బావా, ఈ సార్ ఎవరో తెలుసా? ఓ, ఆ రోజు సినిమా థియేటర్ లో మన పాత పార్టీ గురు హీరో గారితో ఆ రోజు ఆ అమ్మాయి కోసం సినిమా థియేటర్ లో ఎగిరిగిరి గంతులేశాడు. ఇప్పుడేంట్రా మన్ను తిన్న పామైపోయాడు. భయంరా. ఇప్పుడు మనం చూస్తున్నామే ఈ పుస్తకం, ఇది ఎప్పుడో చదివేశారా? అంటే పని అయిపోయిందంటావు?
ఏమిటే నత్తనడక నడుస్తున్నావు? పోవే. ఏమే మొగుడు ఆఫీస్కి బయలుదేరిపోగానే కూరగాయల పేరుతో ప్రియుడి కోసం వచ్చావా? పోయి కూర్చో. ఏమిటి ఏమిటయ్యా? నా పెళ్ళం నే కొడతా అంటే నువ్వెవరు? ఏంట్రా పోజు? ఏం కావాలి? డబ్బా? మీకు పరువు మర్యాద ఉంటే ఇంటికి ముందుకు లోపల అడుగు పెడతారా? అల్లుడు గారు, అవునవును, మీకు మానాభిమానాలు లేవనేది ఎప్పుడో తేలిపోయింది. అలా చూడండి, పసిబిడ్డను సంకెరెత్తుకుని పతివ్రతల నుంచుందే, ఏ రుణానుబంధము దీని మెళ్ళలో తాళి కట్టాను. అది చాలక మీ రుణం కూడా తెచ్చమంటారా? బాబు, మీ వివాహం కోసమే కదా ఇల్లు తాకట్టు పెట్టాల్సి వచ్చింది. కూతురు పెళ్లికి ఇల్లు తాకట్టు పెట్టారు మీరు. నేను దీన్ని పెళ్లి చేసుకుని అవమానంతో తలంచుకోవాల్సి వచ్చింది. లక్ష్మి, వీళ్ళు మన వివాహానికి సారీ నీ పెళ్లికిచ్చిన నగలు కనుకలు వాళ్ళ మొహాన్ని విసిరిపారాయి అని నేను అంటాననుకున్నారా? నెవర్. ఏదో మంచి కుటుంబంతో సంబంధం కుదిరింది, నగలొద్దు కట్న కానుకలొద్దని పెళ్లికి ముందే అన్నాను. కానీ మీరు ఆశపడి కూతురుకు పెట్టారు. ఎందుకని? ఇది ఎవడ మీదో ఆశపడింది, అది కప్పిపుచ్చటానికి. మై డియర్ అంకుల్, ఆ నగలు కట్న కానుకలు ఏట్లో విశ్లేషణ తప్ప మీ అప్పు తెచ్చాలని మాత్రం ఇవ్వను. జబ్ చేసే టైం అయింది, త్వరగా వెళ్ళండి. వీధిలో విసిరేసే పాత్రలైనా పట్టుకోవచ్చు. సీ యు అంకుల్. నన్ను మన్నించండి. పిల్లనిచ్చుకున్న అల్లుడైనా కన్న కొడుకైనా ఒకటే అనుకుని మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను. కానీ సూర్యుడెప్పుడు పడమట ఉదయించనట్టే అల్లుడెప్పుడు కొడుకు కాలేడని మన అల్లుడు మనకి రుజువు చేశాడండి. ఇక మనకా దేవుడే దిక్కు. రండి. ఈ పత్రం జాగ్రత్తగా వాళ్ళకి ఇవ్వండి, నేను వస్తాను. రండి. సమయానికి దేవుళ్ళ వచ్చి మొత్తం డబ్బు చెల్లించారు. పత్రం వారి దగ్గర భద్రంగా ఉంది, వెళ్ళి తీసుకోండి. సీతారామయ్య గారు, మళ్ళీ అప్పు కావాలంటే నన్ను అడగండి, నేను ఇస్తాను. అప్ప మళ్ళీ నీ దగ్గర వాళ్ళని సుఖంగా ఉన్నవయ్యా, రావయ్యా. పాపాలు పోగొట్టుకోవడానికి అందరూ కాశీకి వెళుతుంటారు. కానీ మా పాపాలు పోగొట్టడానికి నిన్న కాశీ విశ్వేశ్వరుడే పంపారు. ఏవండి, పాలు పోసేవాడని వాడిని హీనంగా చూసేవారే ఇప్పుడు మన కష్టాలు పోగొట్టి మన కడుపులో పాలు పోసాడు, చూసారా? రుద్రయ్య, దేవుని దృష్టిలో అందరూ ఒకటే అయినా మనల్ని మనమే వేరు చేసుకున్నాం. కులాన్ని బట్టే వాళ్ళకి విలువిస్తున్నాం. అలా కాక గుణాన్ని బట్టే విలువియ్యాలని నువ్వు నిరూపించావు. ఇప్పుడు నన్ను మన్నించు. పర్వాలేదండి, వస్తానండి. దేవదాసు కథలాగా జరిగిన కథ, కన్నీటిలోన కలలు కరిగి రగిలనేయదా. దేవదాసు కథలాగా జరిగిన కథ, కన్నీటిలోన కలలు కరిగి రగిలనేయదా. నే పడినానే ఓ నాడు పిచ్చి ప్రేమలో, నే చెడినాను నాలో ఇప్పుడెన్ని బాధలో. తమ్ముడు ప్రేమ నమ్మకురా, నమ్మితే నా గతిరా, ఇదిగో నా మాటినరా, ఇంతే లోకమురా. ఆ దేవదాసు కథలాగా జరిగిన కథ, కన్నీటిలోన కలలు కరిగి రగిలినేయదా. ఓరచూపు వలలేసి గుండె దోచుకుందురే, నీలి కళ్ళ నీడలలో నిన్ను దాచుకుందురే. ఆశ తీరలాలించి పాటలెన్నో పాడరే, చెప్పరాని మాటలతో మత్తు మందు చల్లరే. కోరికలు నీలోనే కట్టుకోరా, ఆడవాళ్ళు కనిపిస్తే తప్పుకోరా. మగవాళ్ళ బతుకంత భలే చిత్రము, అరే ఆడాళ్ళు చేసేది ఇంద్రజ
భావజాలము. తమ్ముడు ప్రేమ నమ్మకురా, నమ్మితే నా గతిరా, ఇదిగో నా మాటినరా, ఇంతే లోకమురా. మగువకు చోటిస్తే బాట మారిపోవురా, సాగే గతి మారి తల్లకిందులవునురా. శివుని నెత్తిపై గంగ ఎక్కలేదా, సన్యాసిగా చేసి ఊరు తిప్పలేదా. కైకా మాటలే విని దశరథుడే రామయ్య నడవులకే పంపాడే. అహమగువేర లోకాన శత్రువంటాను, అది లేదంటే మన శాంతి నీదే అంటాను. ఆ దేవదాసు కథలాగా జరిగిన కథ, కన్నీటిలోన కలలు కరిగి రగిలనేయదా. దేవదాసు కథలాగా జరిగిన కథ, కన్నీటిలోన కలలు కరిగి రగిలనేయదా. నే పడినానే ఓ నాడు పిచ్చి ప్రేమలో, నే చెడినాను నాలో ఇప్పుడెన్ని బాధలో. తమ్ముడు ప్రేమ నమ్మకురా, నమ్మితే నా గతిరా, ఇదిగో నా మాటినరా, ఇంతే లోకమురా. ఆ దేవదాసు కథలాగా జరిగిన కథ, కన్నీటిలోన కలలు కరిగి రగిలనేయదా. దేవదాసు కథలాగా జరిగిన కథ, కన్నీటిలోన కలలు కరిగి రగిలనేయదా. ఏమే కిటికీలోంచి లవర్కి సిగ్నల్ చూపిస్తున్నావా? ఏమిటి అలా చూస్తున్నావు? ఆ పౌరం బొగ్గాడికి ఎంత ధైర్యమే! పేకల దాకా సాగొచ్చి నేను చూసి సైగ చేస్తాడా? చట్టంలో హత్య చేస్తే తప్పు లేదని, శాస్త్రంలో హత్య చేయటం పాపం కాదని రాసుంటే ఈ పాటికి వాడిని కాల్చి పారేస్తుండేవాడిని. ఇలా చూడండి, నా గురించి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి, కానీ ఆయన గురించి ఏం మాట్లాడద్దు. తాగడం పాపం అనుకునేవారు, విషం కలిసిన సారా తాగి చచ్చిన వాళ్ళ కోసం న్యాయం అడగబోయి పోలీసుల చేత దెబ్బలు తినేవారు, ఇప్పుడు ఆయనే తాగుతున్నారంటే ఈ స్థితికి కారణం నువ్వే. నిన్ను మర్చిపోలేక బాగా తాగొచ్చి ఇక్కడే రౌండ్లు కొడుతున్నాడు. ఇలా చూడు, ఏ భర్త అయినా తన భార్య క్లియోపాట్రలో అందంగా ఉండాలి మాత్రమే మోజుపడ్డే ఆ స్త్రీ సీతమ్మ వారిలా ఉత్తమురాలుగా ఉండాలని ఆశపడతాడు. ఆడపిల్ల అంతేనండి. ఏ భార్య అయినా తన భర్త రామునిలా ఏకపత్ని వ్రతుడిగా ఉండడం మాత్రమే కోరుకోదు, వృధాగా తన భార్య మీద సందేహపడిన ఉత్తముడే ఉండాలని ఆశపడుతుంది. పెద్ద పతివ్రతవా నువ్వు? దరిద్రమోహం, గుడ్డులా నా కూతురి మీద పడ్డావేంటే? ఇలా ఇవ్వండి, ఇది నా కూతురు. నీ కూతురా? ఇది నా కూతురు కాదన్నమాట. ఈ ముద్దు బిడ్డని నువ్వెవరి వల్ల కన్నావే? ఛీ! మీ నోటి నుంచి ఇలాంటి మాట విన్న తర్వాత నేను మీతో కాపురం చేయడంలో అర్థమే లేదు. నువ్వెవరితో కులకాలనుకుంటున్నావు నాకు అర్థమైంది. నువ్వు మీ పుట్టింటికి వెళ్ళిపోతే ఆ రుద్రయ్య గారితో జాలీగా తిరగొచ్చు, మీ భాగవతం మళ్ళీ మొదలెట్టొచ్చు అనుకుంటున్నావు, అంతేనా? నువ్వు నా కళ్ళ ముందు ఇంకొక క్షణం ఉన్నావంటే నీ గొంతు పిసికి చంపేస్తాను. పోయే పోయే. సుభద్ర, ఎవరో చూడు. లక్ష్మి, ఏమిటా ఇది? ఈ వేళప్పుడు ఒంటరిగా వచ్చావు? ఏమైంది లక్ష్మి? లక్ష్మి, లక్ష్మి, ఏం జరిగిందే? ఏడుస్తున్నావు ఎందుకే? ఏమిటా ఇది? ఏం మాట్లాడకుండా ఏడుస్తావు ఎందుకమ్మా? చెప్పమ్మా. లక్ష్మి, ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పవే. ఏమండి, ఇలా చూడండి, లక్ష్మి ఎందుకు ఏడుస్తుందండి? లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి ఎందుకు ఏడుస్తోంది? చెప్పడం లేదే. అల్లుడు గారు ఏమైనా అన్నారా? ఆయన వల్లేనమ్మా ఏడుపు. అక్కడ ఉండలేకపోతున్నాను. ఆయన నన్ను చిత్రహింస పెడుతున్నారమ్మా, చిత్రహింస పెడుతున్నారు. అక్కడికి మళ్ళీ పోనే పోను. లక్ష్మి, ఎప్పుడు అలాంటి మాటలనకమ్మా. సంసారంలో ఎన్ని గొడవలున్నా ఈ అర్ధరాత్రి వేళ అత్తారిల్లు వదిలిపెట్టి రావడం తప్పమ్మా. నువ్వు మీ ఆయన వచ్చి ఒక్కరోజు ఏమిటి, 1 సంవత్సరం పాటు మన ఇంట్లో ఉండొచ్చు. దానికి బాధపడవు. ఆయన వదిలిపెట్టి నువ్వు ఒక్కదానివే ఇక్కడ ఉంటే 10 మంది మన కుటుంబం గురించి తప్పుగా మాట్లాడతారు.
10 మంది మాట్లాడడం అలా ఉంచమ్మా. ఆయన సిగ్గు లేకుండా ఏమన్నారో తెలుసమ్మా? ఈ బిడ్డకి తండ్రి ఆయన కాదుట, ఇంకెవరికో కన్నారంటమ్మా. అది మాత్రమే కాదు, ఆయన నా మెడ పట్టుకుని బయటికి గెంటేశారు. ఎంత అవమానం జరిగాక ఇంకక్కడ ఉండగలనమ్మా? తప్పంతా నాదేనమ్మా. నేను అంతస్తు, కులం, గోత్రం ఇవే ముఖ్యం అనుకున్నాను తప్ప నీ మనసేమిటో తెలుసుకోలేదమ్మా. నీ నూరేళ్ల బ్రతుకు నాశనం చేశానమ్మా. సుభద్ర, లక్ష్మి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళక్కర్లేదు. పోవలసిన వాణ్ణి. ఎక్కడికి వెళుతున్నారు? ఏమిటండి ఇది? ఎందుకు ఇలా కుమిలిపోతున్నారు? సుభద్ర, ఏమిటండి ఇది? చంటి పిల్లళ్ళ. సుభద్ర, ఆస్తి అంతస్తున్నాయి కదా, అది సంతోషంగా కాపురం చేస్తాను అనుకున్నాను. నేను తప్పు చేశాను కదా. లేదండి, మనం ఎవరికి ఎలాంటి ద్రోహం చేయలేదు. దేవుడు దానికి అన్యాయం చేయడు. ఇలా చూడండి, దానికి ఎలాగైనా నచ్చ చెప్పి వాళ్ళ ఇంటికి పంపించేద్దాం. చెప్పండి, మీ మాట అంటే దానికి గురింది. రండి రండి. లక్ష్మి, 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 కంటి బిడ్డను వదిలిపెట్టి ఇది ఎక్కడికి పోయింది? లక్ష్మి, ఆ ఉత్తరం ఏమిటండి? భర్త లేకుండా నేను ఈ ఇంట్లో ఉండకూడదన్నారు. తల్లిదండ్రులు లేని నా బిడ్డ అనాథగానైనా ఈ ఇంట్లో పెరుగుతుంది కదా. లక్ష్మి, నీకు తెలుసుగా లక్ష్మి, ఇప్పుడే జైలు నుంచి వస్తున్నా. వచ్చేటప్పుడు ఒకడు అన్నాడు అదృష్టం నిన్ను వరిస్తుందని. నేనేంట్రా అంటే అదృష్టాన్ని వరించడానికి వస్తున్నా. అర్థం కాలా? కొన్నాళ్ళు రుద్రయ్యతో గడిపావు, కొన్నాళ్ళు నీ మొగుడితో గడిపావు. ఒకే ఒక గంట సేపు నాతో గడపకూడదు. పాపాత్ముడా, పాపాలు చేసేవాళ్లే పైల పచ్చిస్గా తిరుగుతున్నారు. పాపం పోవాలంటే స్నానం చేస్తే చాలు. ఒక గంట నా దగ్గర ఉండి స్వర్గం చూపించి నువ్వు స్వర్గానికి పోవు. రావే. పిచ్చి పిచ్చి వేషాలు వేసావో ఇక్కడే నేను చెప్పేస్తాను. రావే. చేస్తున్నావే. మా గురువుని జైలుకు పంపావు కదరా, ఈ రోజు ఎవరిలా నటిస్తావు? నటించు, నటించు, నటించరా. వద్దు వద్దు, నన్ను వదలండి, మీకు దండం పెడతాను. వద్దు, నన్ను చేయను. ఎవరు నువ్వు? ఏమైంది నీకు? లక్ష్మి అక్కయ్యని కపాలిగాడు ఎత్తుకుపోయాడు. అది చూసి నేను రుద్రేశ చెప్పాలని వస్తున్నాను. అప్పుడు కపాలి మనుషులు నన్ను పొడిచి Hey!
కపాలి మనుషులు నా భర్తను పట్టుకుని చిత్రహింస చేస్తున్నారు. మీరు రాకపోతే వారిని చంపేస్తారు. మీరొచ్చి వారిని కాపాడండి. నువ్వు వీళ్ళని తీసుకొచ్చి ఏమైంది? అయ్యో నా కళ్ళు కనపడటం లేదు. అయ్యో మీరు త్వరగా హాస్పిటల్ తీసుకెళ్ళండి. అవునండి, మన రుద్రం నరికేశారు. నా కొడుకును అన్యాయంగా నరికేశారు. మేడం, కళ్ళకి దెబ్బ తగిలిన పేషెంట్ మిస్టర్ రవి ఏ వార్డులో ఉన్నారు? పైన వార్డ్ నంబర్ 16లో ఉన్నారు. ఏడుకొండలవాడా, డాక్టర్, వారికి ఇప్పుడు ఎలా ఉంది? వారి ప్రాణానికే అపాయం లేదు, కానీ కళ్ళు మాత్రం కాపాడలేకపోతున్నారు. అయ్యో లక్ష్మి.
రుద్రయ్య నీకేమైంది? ఏమైంది రుద్రయ్య? రుద్రయ్య రుద్రయ్య నన్ను మన్నించు రుద్రయ్య. గుడ్డివాడలా నా భార్య మీద సందేహపడటం వల్ల దేవుడు నన్ను నిజంగానే గుడ్డివాడిని చేశాడు. కాదు సార్, మీరు గుడ్డివారు కాదు సార్. రుద్రయ్య 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 ఏమైంది బాబు నీకు? డాక్టర్ వద్దు సార్. సార్, నన్ను కాపాడడానికి ప్రయత్నించకండి సార్. నాదో చిన్న కోరిక. ఏమిటి? నెరవేరుస్తారా? తప్పకుండా నెరవేరుస్తాను చెప్పు. నా కళ్ళు రవికి ఇవ్వండి సార్. రుద్రయ్య 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 రుద్రయ్య